अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्कारम गुरुవు గారు। सांख्य दर्शनम प्रथम अध्याय की మనము 84 సూత్రాల వరకు చూసాం। మనం ఈరోజు ఈ 1వ అధ్యాయానికి 30వ కక్ష మనం చెప్పుకుంటాము। నిన్న మనము 84 వరకు ఉండేటువంటి శంకా సమాధానం చూసాము ఉండే సూత్రాల్లో ఉన్నటువంటివి। ఇంకా ఎవరికైనా సందేహం ఉందా అండి ఈరోజు? మహోదయ నమస్కారం మహోదయ। మరి నిన్నటి పాఠంలో కర్మ అనేది కారణం అవుతుందని చెప్పారు కదండి జన్మకి। కర్మ అనేది జన్మకి కారణం అవుతుంది కదండి, జన్మకి కారణం అవుతుంది కదండి। కర్మ జన్మకి కారణం అవుతుంది, అవును। మరి ఏ కర్మ అంటే గాలి పీల్చడం, కాలకృత్యాలు తీర్చుకోవడం, అవతల వ్యక్తులతో మాట్లాడడం, ఇవన్నీ రకరకాల కర్మలు చేస్తుంటాం కదండి। మరి ఇవన్నీ కూడా సాధారణ కర్మలే కదండి। అది కూడా ఏ కర్మల ద్వారా అయితే కర్మాశయం ఏర్పడుతుందని కర్మ అంటాం। ఈ కర్మల ద్వారా కర్మాశయం ఏర్పడుతుంది కర్మ అంటాం। ఇప్పుడు లోకంలో ఉన్నామండి, మన కర్మలు మనం చేసుకుంటాం। ఏంటి మన కర్మలు మనం చేసి దైనందిక మీరు చెప్పిన క్రియాకలాపాలు చేసుకుంటున్నాం। ఇక్కడ ఎవరిని మనం ఆక్షేపించరు। కొన్ని కర్మలు అలా ఉంటాయి। ఎటువంటి కర్మలు మనం తప్పు చేశామని పోలీసు వచ్చి పట్టుకుంటాడు, విశేష కర్మ అయిపోయింది తీసుకొని జైలు చేసేస్తాడు। అది కర్మాశయం ఏర్పడుతున్నాం। కర్మాశయం అంటే దానికి శిక్ష ఉంటుంది। అదే కొన్ని కర్మలు మంచి కర్మలు చేసావు, పుణ్యకర్మలు, దాన ధర్మ కర్మలు చేసావు, అప్పుడు నేను వేరే వాళ్ళు విశిష్ట వ్యక్తులు ఆహ్వానించి నేను సన్మానిస్తారు, గౌరవిస్తారు, కీర్తి ప్రతిష్టలతో అన్ని రకాలుగా నీకు ఐశ్వర్యం ఇస్తారు అన్నమాట। గౌరవిస్తారు, డబ్బు ఇస్తారు, అన్ని రకాలుగా నీకు సుఖ అన్ని సకల భోగాలు ఏర్పాటు చేస్తారు। అది పుణ్య విశేష కర్మ। అది కూడా వచ్చేసిందా, దీంట్లో కర్మాశయం ఏర్పడినాడు, పుణ్య కర్మాశయం ఏర్పడినామాట। అట్లా సామాన్య కర్మలు ఏదైనా చేసుకోవచ్చు। ఏ కర్మతో అయితే కర్మాశయం ఏర్పడుతుందో దాన్ని కర్మ అంటామంట। మనం మంచి కర్మ చేసుకున్న బాగా నడుస్తూ ఉంటుంది। మన కర్మలు సరిగ్గా చేయలేనుకోండి, అంటే మనం చేసే కర్మను బట్టి ఉంటుందన్నమాట। చేయకపోయినా కూడా ఆ కర్మలు చేయకపోయినా అనుకోండి, నీ శరీరంలో దోషం వస్తుంది, రోగాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, దైనందిక క్రియాకలాపాలు చేయకుంటే। అది ఒక యంత్రం నీకు ఇచ్చాం, ఒక యానం నీకు ఇచ్చాం, దాన్ని బాగా చూసుకుంటే బాగా నడుస్తుంది, చూసుకోకపోతే కొంతకాలం క్షీణిస్తుంది, 1 రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, క్రియాకలాపాలు చేయకపోతే చేస్తే ఇలాగనే కావచ్చు। సామాన్య కర్మలు అయితే మహోదయ కర్మ అనేది తప్పనిసరి అంటారు అంతే కదండి, ఖచ్చితంగా చేయాల్సిందే అంటారు। కర్మ అంటేనే కర్మ, జన్మ వచ్చింది ఏదో కర్మ చేయకుండా ఎవరు కూడా ఒక క్షణం కూడా ఉండలేదు అనమాట। మూర్ఖుడు కూడా, సామాన్య తెలియలేని వాడు కూడా ఏదో ఒకటి కాలి చేతి ఆడిస్తూనే ఉంటాడు। ఎందుకు? పుట్టిన ప్రతి బాలకుడు కూడా కావాలి చూడండి, పుట్టిన ప్రతి బాలకుడు కూడా బయటకు వచ్చిన వెంటనే అది కేకలు వేస్తాడు, కేక వేయకుంటే అసలు మనం బలవంతంగా గిల్లి కానీ ఏడిపిస్తాం। అక్కడ ఎప్పుడైతే బచ్చ బయటకు వచ్చి అలవడం మొదలు పెట్టి అక్కడికి కర్మ స్టార్ట్ అయింది। బచ్చ గర్భం చేపట్టి బయటకు వచ్చేప్పుడు ఏడుస్తాడు, ఏడ్చిన వెంటనే అక్కడ కర్మ స్టార్ట్, అక్కడి నుంచి నిరంతరం చనిపోయేంత కర్మ నడుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి। కర్మ లేకుండా ఒక క్షణం ఎవరు ఉండలేదు, ఏ జీవాత్మ ఉండలేదు। జన్మ స్టార్ట్ అయిందా, జన్మ కలిగిందా, కర్మ స్టార్ట్ అయింది। అందుకే పిల్లవాడు
ఖాళీగా అలా పడుకోడు చూడండి, ఏదో ఆడిస్తూ ఉంటాడు, కాలు చేతి ఆడిస్తుంటాడు, ఏదో చేస్తూనే ఉంటాడు, కర్మ చేస్తూనే ఉంటాడు. కర్మ నువ్వు పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. కానీ ఒక వయసు, ఒక యుక్త వయసు వచ్చిన జ్ఞానోదయం కలిగిన తర్వాత చేసే కర్మలు విశేష కర్మలు ఉంటాయి. ఆ విశేష కర్మలో కర్మాశయం ఏర్పడుతున్నాడు. మామూలు కర్మలు చేస్తే మామూలుగా నడుస్తూ ఉంటుంది. ఏ కర్మ దాన్ని బట్టి ఈ జన్మ ఉంటున్నమాట. అలాగే ఉన్నా కూడా అలాగే జన్మ మళ్ళీ కంటిన్యూ అవుతున్నాడు. నెక్స్ట్ జన్మ అలాగే ఉంటుంది. పుణ్యం చేయలేదు, పాపం చేయలేదు, సామాన్యంగా ఉన్నావు. నీ కర్మలు నీ దైనందిన క్రియాకలాపాలు చేసుకుంటాం, మళ్ళీ జన్మ అలాగే కలుగుతుంది. ఒకరికి హాని చేయలేదు, ఒకరికి పుణ్యం చేయలేదు, మంచి చేయలేదు, సామాన్యంగా నీ జీవితం గడుపుతున్నావు. మళ్ళీ అలా కంటిన్యూ జన్మ అదే కంటిన్యూ అవుతుంది. ఆశయం అంటే కర్మాశయం, కర్మక ఆశ, సముచ్చయం అంటే సమూహం. మనం చేసిన కర్మకు ఫలం, దాని ఆశయం అంటాం. మనం కర్మ చేసినాం, కర్మకు ఫలమే ఆశయం. ఇక్కడ మరి ఇప్పుడు మన శరీరంలో ఉండే గర్భాశయము, మూత్రాశయం అన్ని ఆశయం అలా వస్తాయి కదా, అర్థం వేరు వస్తుంది. అక్కడ తాత్పర్యం వేదండి. ఓకే. ఆశయం అంటే మనం చేసిన కర్మకు కర్మాశయం, కర్మఫలం. ఏ కర్మ చేసినా దానికి ఫలితం ఉంటుంది. మంచి చేస్తే మంచి ఉంటుంది, చెడు చేస్తే చెడు ఉంటుంది. ఏ క్రియ చేసినా ఫలితం. ఏ కర్మ చేసినా ఏదో ఒకటి ఉద్దేశించి చేస్తాం. ఏ కర్మ చేసినా కూడా ఇప్పుడు భోజనం చేస్తున్నాము, భోజనం చేస్తున్నా అంటే ఆకలి వేస్తుంది, ఆకలి బాగా తెలుసు మనకు. ఆ దుఃఖం తినకపోతే ఆకలి నివృత్తి కోసం భోజనం చేసి కర్మ చేస్తున్నాం. పడుకుంటున్నాం, పడుకుంటే శాంతి కలుగుతుంది, ఆ కర్మ చేస్తున్నాం. అక్కడ మనశ్శాంతి కోసం కర్మ చేస్తున్నాం. అంటే కర్మ చేస్తే ఏదో ఒక ఫలం ఉంటున్నమాట. అట్లా ఇష్టమైన కర్మలు చేసినామంటే దానికి కర్మాశ ఏర్పడుతుంది, కర్మ సముచ్చయం ఏర్పడుతున్నమాట. అదే కర్మ అంటాం. ఆ కర్మ ధన్యవాదాలు. నష్ట, లాభ, సుఖ, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి వస్తూ ఉంటాయి మనం చేసే కర్మను బట్టి. ఓకే మహోదయ. సో ఇంకా ఇప్పుడు ఈరోజు చూడండి స్లైడ్ మీద, ఈరోజు సాంఖ్యదర్శనం యొక్క 30వ కక్ష 85వ సూత్రము. ఈ 85వ సూత్రానికి భూమిక చూడండి. మనము పైన పూర్వపక్షి ఏం చెప్పారంటే కర్మ ద్వారా, ముందు సిద్ధాంతం చెప్పారంటే వివేకంతోనే మనకు మోక్షం కలుగుతుంది. ముందు అంతకంటే లేదంటే మనం యౌగిక కర్మలు అంటే లౌకిక కర్మలు ఏవైతే చేస్తున్నామో, యజ్ఞ యాగాది కర్మలు చేస్తున్నామో దాని ద్వారా ముక్తి కలుగుతుంది అని చెప్పినప్పుడు ఈ లౌకిక కర్మల ద్వారా యాజ్ఞిక కర్మల ద్వారా అంటే వేదోపదేశం చేసినటువంటి యాజ్ఞిక కర్మల ద్వారా ముక్తి కలగదు. ముక్తి కలగాలి అంటే వివేకం ద్వారా ముక్తి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతం చెప్పామంట. కేవలము వైదిక యజ్ఞానుష్ఠానాల ద్వారా సామాన్య కర్మల ద్వారా నీకు ఆ ఫలం ఉంటుంది, కానీ సీమిత లిమిట్, ఒక లిమిట్ లో ఉంటున్నమాట, కొంతవరకే ఉంటుంది. అది కొంతకాలంతో నశించిపోతుంది. కానీ ముక్తి కలగాలి అంటే, మోక్షం కలగాలి అంటే వివేకం చేతనే మోక్షం వస్తుంది. వివేకం లేకుండా మోక్షం రాదు. కేవలం సకామ కర్మలతోటి, నిష్కామ కర్మలతోటి కూడా రాదు. నిష్కామ కర్మ చేస్తున్నావు, కానీ వివేకం లేనంతసేపు నువ్వు ఏ కర్మలు చేసినా కూడా, అంటే వివేక వైరాగ్యం లేనంతసేపు, అంటే తత్వజ్ఞానం లేనంతసేపు ఏ కర్మలు చేసినా నీకు మోక్షం కలగదు. తత్వజ్ఞానం ద్వారా నీకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు. తత్వజ్ఞానం అయింది, వివేక జ్ఞానం కలిగింది, అప్పుడు నీకు జన్మ అంటూ ఉండదు అని చెప్పాం. లేంటి వివేకం అవసరం లేదు. కర్మ చేస్తూ కూడా మనం ఏదో నిష్కామ కర్మలు చేసుకుంటూ వెళ్దాం. ఏదో కర్మలు చేస్తూ ఉంటే మనకు ముక్తి కలుగుతుంది. అంటే మంచి మంచి కర్మలు చేద్దాం, పుణ్యం చేద్దాం, దాన ధర్మం చేయడము, యజ్ఞానుష్ఠానం చేయడము, ఇటువంటి కర్మలు చేసుకుంటూ పోతే ముక్తి కలుగుతుంది అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు, కేవలం కర్మల ద్వారా కూడా నీకు ముక్తి కలగదు. కేవలం కర్మల ద్వారా కూడా ముక్తి కలగదు. ఎందుకంటే దానివల్ల కొంతవరకు నువ్వు కర్మలు చేసిన వల్ల, ఉత్తమ కర్మలు చేసినా, మంచి మంచి పుణ్యకర్మలు చేసినా కూడా అవి కొంతకాలం తర్వాత నశించిపోతాయి. కొంతకాలం నశించిపోతాయి. సరే, ఈ జన్మలు నశించకపోయినా వచ్చే జన్మలు నశించిపోతాయి. వచ్చే జన్మలో నశించిపోతాయి, దీర్ఘకాలంగా ఉండవు. కాబట్టి నువ్వు కర్మలు ఎలా నశిస్తాయంటే వివేక జ్ఞానం, తత్వజ్ఞానం ద్వారా నశిస్తాయి. కానీ కేవలం కర్మ ద్వారా కూడా మోక్షం కలగదు అని చెప్పి సిద్ధాంతం చెప్పాడు. వివేకమంత్రిన కర్మణ మోక్షం భవిష్యత్తు అన్నప్పుడు దుఃఖం జలాభిషేకవ నా జాడ్య విమోక్ష అని చెప్పి, ఒక దుఃఖం తర్వాత ఒక దుఃఖం ఉత్పన్నం అవుతూనే ఉంటుంది.
సో దుఃఖ నివృత్తి, అత్యంత దుఃఖ నివృత్తి కలగాలి అంటే అత్యంత పురుషార్థం అంటే ఆ వివేక జ్ఞానము, వివేక ఖ్యాతి కలిగినప్పుడే నీకు ఆ మోక్షం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు. కానీ మళ్ళీ పూర్వపక్షి ఇంకో రకంగా ప్రస్తావిస్తున్నాడు. చూడండి ఏమంటున్నా అంటే భూమికలో 85వ సూత్రానికి భూమిక, కామ్య కర్మని భవతు సంసార దుఃఖ సంపర్క. కామ్య కర్మని భవతు సంసార దుఃఖ సంపర్కో నతు అకామ్య. కామ్య కర్మని సకామ కర్మలు అంటే కర్మను అంటే ఏదో ఒక ఫలితాన్ని ఉద్దేశించి చేసిన కర్మలు. కామ్య కర్మని భవతు, ఏవైతే సకామ కర్మలు చేస్తున్నామో వాటిలో సంసార దుఃఖము కలుగుతుంది. ఏవైతే కర్మలను ఉద్దేశించి ఫలాన్ని ఉద్దేశించి ఏవైతే కర్మలు చేస్తామో వాటితో సంసారం మళ్ళీ జన్మ సంసారంలో వస్తుంది అన్నమాట. నతు అకామ్య, కానీ అకామ్య అంటే కామన లేకుండా, అంటే నిష్కామ కర్మలు చేసిన కర్మలకు అయితే ముక్తి కలుగుతుంది కదా. సరే నువ్వు పైన చెప్పావు కర్మల ద్వారా నువ్వు ముక్తి కలగదు అంటున్నావు. మేము నిష్కామ కర్మలు చేస్తాం, సకామ కర్మల ద్వారా సరే సంసార బంధనం వస్తుంది అంటున్నావు, అది అంతవరకు ఓకే. కానీ నతు అకామ్య, అకామ్య కర్మలు అంటే కామన లేకుండా కేవలం నిష్కామ కర్మలు చేస్తే దాంతో ముక్తి కలుగుతుంది కదా అని పూర్వపక్షి మళ్ళీ ప్రస్తావిస్తున్నాడు. సకామ కర్మలతో సంసార బంధనం కలుగుతుంది, అది అంతవరకు ఓకే. కానీ నిష్కామ కర్మల ద్వారా, కామన లేకుండా చేసే కర్మల ద్వారా ముక్తి కలుగుతుంది, అలా చేసుకోవచ్చు. అందుకే నిష్కామ కర్మలు మేము చేస్తాము అంటే దాని ద్వారా తేన అకామ్యైన కర్మన స్యాదేవ విమోక్ష. మరి అలాంటి అకామ్యైన కర్మన, అటువంటి కామన రహితమైన కర్మల ద్వారా స్యాదేవ విమోక్ష అంటే ముక్తి కలగాలి కదా, ముక్తి వస్తుంది. అకామ్య కర్మల ద్వారా అకామ్య కర్మన స్యాదేవ విమోక్ష, విముక్తి అంటే మోక్షం, ఇది నిష్కామ కర్మల ద్వారా మోక్షం కలుగుతుంది అని చెప్పి పూర్వపక్షి ప్రస్తావించాడు. ఈ విషయంలో అత్ర ఉచ్యతే. అర్థమైంది కదా. పూర్వపక్షి ఏం చెప్తున్నాడు, సకామ కర్మలతోటి సంసార బంధనం కలుగుతుంది, అంతవరకు స్వీకార్యము. కానీ అకామ్య కర్మలు, కామన లేకుండా ఏవైతే కర్మలు చేస్తామో ఆ కర్మల ద్వారా ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. నువ్వు కర్మ ద్వారా ఎందుకు మోక్షం కలగదంటున్నావు? నువ్వు ముందు చెప్పావు సకామ కర్మల చేత ఫలాన్ని ఉద్దేశం చేస్తే అది కొంతవరకే స్వర్గ విశేష ఫలం వస్తుంది, నష్టం అవుతుంది చెప్పావు. మేము సకామ కర్మలు చేయము, పుణ్యకర్మలు చేయము, నిష్కామ కర్మలు చేస్తాము. ఎటువంటి కామన, ఎటువంటి కోరిక, ఎటువంటి ఆకాంక్ష లేకుండా కర్మలు చేస్తాం. అటువంటి కర్మలు చేసినప్పుడు మాకు మోక్షం కలుగుతుంది అని పూర్వపక్షి ప్రస్తావించాడు. ఆ విషయంలో సిద్ధాంతి చెప్తున్నా అత్ర ఉచ్యతే. ఏంటి? కామ్యే అకామ్యే అపి సాధ్యత్వ అవిశేషాత్. సిద్ధాంతి చెప్పాడు కామ్యే అకామ్యే అపి సాధ్యత్వ అవిశేషాత్. అంటే కామ్య కర్మలు కావచ్చు, అకామ్య కర్మలు కావచ్చు, అంటే కామనతో కూడుకున్న కర్మలు కావచ్చు, కామన రహితమైనటువంటి కర్మలు కావచ్చు. సాధ్యం అనేది అవిశేషాలు నిత్య సమానమే. నువ్వు ముందు ఆ వివేకాన్ని పక్కన పెట్టి నేను నిష్కామ కర్మలు చేస్తా అంటున్నావు కదా, వివేకం లేకుండా నువ్వు కామ్య కర్మలు చేసే, నిష్కామ కర్మలు చేసి ఏ కర్మలు చేసినా లక్ష్యం అనేది సమానమే రెండిట్లో. వివేకం లేకుండా నువ్వు ఏ కర్మలు చేసినా రెండిట్లో సమానమే. సరే అలాగే అనుకుందాం, నిష్కామ కర్మలు చేస్తాం, కానీ అక్కడ వివేకం ఉండాలి. వివేకం లేకుండా ఎన్ని కర్మలు చేస్తామని? వివేకం అంటే తత్వజ్ఞానం లేకుండా నువ్వు నిష్కామ కర్మలు చేసినా సకామ కర్మలు చేసినా సాధ్య అవిశేష సమానమే, దాంట్లో ఏం పెద్ద తేడా లేదు. కాబట్టి వివేకం అనేది కావాలి, తత్వజ్ఞానం. వివేకం అంటే తత్వజ్ఞానం కావాలి. యథార్థ జ్ఞానం వచ్చినప్పుడే నువ్వు నిష్కామ కర్మలే చేయగలుగుతావు, సకామ కర్మలే చేయగలుగుతావు. ఆ తత్వజ్ఞానం లేకుండా ప్రకృతి అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి తెలుసుకోకుండా నువ్వు కర్మలు చేస్తాను, నిష్కామ కర్మలు చేస్తాను, ఏమొస్తుంది? దానివల్ల మోక్షం కలగదు. కాబట్టి కామ్య కర్మలైనా అకామ్య కర్మలైనా సాధ్యత్వ అవిశేష, సాధ్యం అనేది లక్ష్యం అనేది మోక్షం అనేది సమానం, రెండిట్లో సమానమే. ఎప్పుడు వివేకం లేకపోతే నువ్వు ఏ కర్మలు చేసినా రెండిట్లో సమానమే, అంటే ముక్తి అయితే కలగదు. సకామ కర్మలు చేసినా కలగదు, నిష్కామ కర్మలు చేసినా సాధ్యం అంటే లక్ష్యం అనేది సమానం, కాబట్టి ముక్తి మోక్షం కలగదు అని చెప్పి 85 సూత్రాలు చెప్పారు. చూడండి భాషను చూడండి. కామ్య అకామ్యే అపి వివేకం అంతరైన, వివేకం లేకుండా, వివేకం అంతరైన అంటే వివేకం లేకుండా అంటే తత్వజ్ఞానం లేకుండా, వివేకం అంతరైన కామ్యే అకామ్యేవ, కామ్యవ అకామ్యే అపి, లేదా కామ్య కర్మలు కావచ్చు అకామ్యే అపి, లేదా కామ్యరహితమైన కర్మల్లో కూడా కర్మని తథైవ దుఃఖ ప్రసంగో భవతి, కర్మలు అయితే తథైవ దుఃఖ ప్రసంగో భవతి, అంటే అదే విధంగా దుఃఖ ప్రసంగం వస్తుంది. నువ్వు సకామ కర్మలు చేయి, నిష్కామ కర్మలు చేయి, వివేకం లేకుండా ఏ కర్మలు చేసినా కూడా అక్కడ దుఃఖమే ప్రసంగం వస్తుంది, దుఃఖమే వస్తుంది, కానీ నీకు అక్కడ సుఖం రాదు. ఎందుకంటే వివేకమే లేదు, నీకు తత్వజ్ఞానమే లేదు. అక్కడ తత్వజ్ఞానం లేకుండా ఏ కర్మలు చేసినా ఎటువంటి ఫలం లేకుండా ఉద్దేశించి చేసినా కూడా అక్కడ
కర్మని తథైవ కామ్య అకామ్యేపి కర్మని, కామ్య కర్మలు కావచ్చు నిష్కామ కర్మలు కావచ్చు, అక్కడ కూడా తథైవ దుఃఖ ప్రసంగో భవతి నా విమోక్ష, అక్కడ కూడా అదేవిధంగా దుఃఖ ప్రసంగం వస్తుంది కానీ విమోక్ష ముక్తి కలగదు, మోక్షం కలగదు. నా విమోక్ష ఎందుకు? సాధ్యత్వ అవిశేషాత్ ఫలస్య అవరత్వాత్ క్షేత్వాచ, ఫలస్య అవరత్వాత్ అంటే దాన్ని ఇంకో రకం చెప్పే క్షేత్వాచ, నువ్వు సకామ కర్మలు చేసినా నిష్కామ కర్మలు చేసినా దాని యొక్క ఫలం అనేది ఇక్కడే క్షయం అయిపోతుంది. ఇక్కడే క్షయం అంటే నష్టం అయిపోతుంది. కాబట్టి నువ్వు చేసిన కర్మలు లౌకిక ఫలం ఏదైతే వస్తుందో ఆ లౌకిక కర్మలకు ఫలం ఇక్కడే అనుభవించేస్తాం. అదే కొంచెం నిష్కామ కర్మలు చేసావు, పుణ్యకర్మలు చేసావు, వాటి యొక్క కర్మలు కూడా వివేకం లేకుండా చేస్తున్నావు. వివేకం లేదు, వివేకం చేసే కర్మలు కూడా కొంచెం నిష్కామకంగా చేసావు కాబట్టి కొంచెం ఫలితం ఎక్కువ రావచ్చు. కానీ ఆ ఫలితం కూడా ఈ జన్మలు నష్టం కాకుండా వచ్చే జన్మలే నష్టం అయిపోతుంది. ఇక్కడ అనుభవించకపోయినా వచ్చే జన్మలు అనుభవించేసి అది ఇక్కడే క్షయం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. నీకు మోక్షం కలగాలి అంటే వివేకం కావాలి, వివేకం అంటే తత్వజ్ఞానం కావాలి. ఈ జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, వివేకం కలగనంత సేపు నువ్వు ఎన్ని కర్మలు చేసినా, కామ్య కర్మలు చేసినా నిష్కామ కర్మలు చేసినా ముక్తి అయితే మోక్షం అయితే కలగదు అని చెప్పి సిద్ధాంతం గట్టి చెప్పి. ఎందుకంటే ఫలస్య అవరత్వాలు, నిష్కామ కర్మ చేసినా ఏ కర్మ చేసినా దానికి పుణ్య విశేషం కాబట్టి స్వర్గ విశేషం ఫలం వస్తుంది. ఆ ఫలం స్వర్గ విశేషం ఫలం ఎన్ని రోజుల వరకు ఉంటుంది? కొంత వరకు ఉంటుంది. ఈ జన్మలు అనుభవించకపోయినా వచ్చే జన్మలో నష్టం అయిపోతుంది అన్నమాట. కానీ ఇక సంసార బంధనం ఉంటాయి, ఉత్పన్నమవుతుంటే నష్టం అవుతుంది, ఉత్పన్నమవుతుంది నష్టం అవుతుంది. ఏవి? నువ్వు చేసిన కర్మలు శాశ్వతంగా స్థిరంగా ఉండవు అన్నమాట. ఏ కర్మలు చేసినా కూడా ఆ సుఖం అనేది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండదు. స్వర్గ విశేషమైన ఇప్పుడు ధనాఢ్యులు ఎక్కువగా అత్యంత ధన సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సుఖం ఏదైతే ఉందో అదైనప్పుడు మహా అంటే 100 ఏళ్ల వయసు, ఎంత సకల భోగ ఐశ్వర్యములు కలిగినప్పటికీ కూడా వాళ్ళకి 100 ఏళ్ళ తర్వాత దీర్ఘశరీరం అయిపోయి క్షయించిపోతుంది, నష్టం అయిపోతుంది. అనుభవించగలుగుతారా అంటే ఈ శరీరం ఇక్కడే నష్టం అయిపోయింది అన్నమాట. ఇక్కడ నష్టం అయిపోయింది, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, మళ్ళీ ఆ జన్మ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ నుంచి మళ్ళీ బాల్యావస్థ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ అవే కర్మలు చేస్తూ ఉంటాడు అన్నమాట. అట్లా కర్మలు ఉత్కృష్టమైన కర్మలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఆ ఫలం అనేది ఇక్కడే నష్టం అయిపోతుంది, ఇక్కడ క్షయిస్తుంది. వివేకం లేకుండా, ఎందుకు తత్వజ్ఞానం లేకుండా కర్మలు చేస్తున్నావు, నిష్కామ కర్మలు చేస్తున్నావు అన్నమాట. కాబట్టి అది ఫలస్య అవరత్వం అంటే క్షయిత్వాచ, అంటే ఇక్కడ క్షయం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. కాబట్టి కామ్య కర్మలైనా నిష్కామ కర్మ చేసినా ముక్తి అయితే కలగదు అని చెప్పి సిద్ధాంతి బలంగా చెప్పాడు ఇక్కడ 85వ సూత్రంలో. ఓకే, అస్తు. నెక్స్ట్ చూడండి, మరి 86వ సూత్రం. మరి మన మోక్షానికి ఉపాయం ఏంటి? మనం ఎటువంటి కర్మలు చేస్తే మోక్షం కలుగుతుంది, ఎటువంటి కర్మలు చేస్తే ఫలము క్షీణించదు? ఇక్కడేమో నువ్వు నిష్కామ కర్మలు చేసినా సకామ కర్మలు చేసినా ఏం చెబుతున్నావు? ఈ ఫలము అవలం అయిపోతుంది, నష్టం అయిపోతుంది, క్షీణించిపోతుంది అంటాం. మరి ఎటువంటి కర్మలు చేస్తే ఫలం నష్టం కాదు, ఏ రకంగా చేస్తే ఫలము నష్టం కాదు, చేసిన కర్మ ఫలము నష్టం కాదు, అది చెప్తున్నాడు. చూడండి 86వ సూత్రానికి భాష్యము. వివేకస్య సాధనత్వే మోక్ష ఫల క్షయో న ఇత్యాహ. వివేకస్య సాధనత్వే, వివేకాన్ని సాధనంగా తీసుకున్నావు అనుకోండి, అప్పుడు మోక్ష ఫల క్షయో న ఇత్యాహ. నువ్వు వివేకపూర్వకంగా కర్మలు చేసావు అనుకోండి, వివేకాన్ని సాధనంగా తీసుకుని కర్మలు చేస్తే అక్కడ మోక్ష ఫలోక్షయ, మోక్ష ఫలం యొక్క క్షీణత్వము కలగదు అని చెప్పి ఇక్కడ వివేకమే కాదు, వివేకం ద్వారా చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అక్కడ మోక్ష ఫలం వస్తుంది, అక్కడ మోక్ష ఫలానికి క్షయం కాదు అని చెప్పి. కాబట్టి మోక్షం కలగాలి అంటే ఉండాలి, వివేకం ద్వారానే మోక్ష ఫలం వస్తుంది. వివేకంతోనే ఆ వివేకం ద్వారా చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవే క్షీణించవు, నష్టం కావు అని చెప్పి ఇక్కడ భూమికలు చెప్పాడు. వివేకస్య సాధన రూపాన్ని తీసుకున్నప్పుడు మోక్ష ఫలో క్షయ న ఇత్యాహ, మోక్ష ఫలము క్షయం కాదు, క్షీణం కాదు, నా ఇత్యాహ నా అని చెప్పి ఈ రకంగా చెప్పారు. అదేంటి చూడండి 85వ సూత్రంలో. నిజముక్తస్య బంధ ధ్వంస మాత్రం, నిజముక్తస్య బంధ ధ్వంస మాత్రం పరం నా సమానత్వం. నిజముక్తస్య బంధ ధ్వంస మాత్రం, బంధ అనేది ధ్వంస మాత్రం, పరం నా సమానత్వం. ఇది సూత్రం అండి. ఏమంటే నిజముక్తస్య అంటే జీవాత్మ నిత్యం బుద్ధ ముక్త స్వభావం ముందు చెప్పినాం. జీవాత్మ యొక్క స్వభావం ఏంటిది? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగింది. ముక్తమైందంటే ముక్త స్థితిలో ఉంటుంది, ఎల్లప్పుడూ దేహంతో భిన్నంగా ఉంటుంది, దేహాతిరిక్తంగా ఉంటుందన్నమాట. ముక్త స్వభావంలో ముక్త అంటే ఎప్పుడు కలిసిమెలిసిపోదన్నమాట.
ఏ విధంగా పంచదార పాలు ఎలా కలిసిపోతుందో అలాగే జీవాత్మ ప్రకృతిలో కలిసిపోదు. ఏ విధంగా అయితే పంచదార పాలలో కలిసిపోతుందో ఆ రకంగా జీవాత్మ ప్రకృతిలో కలిసిపోదు, భిన్నంగానే ఉంటుంది, వేరువేరుగానే ఉంటుంది. కాబట్టి ముక్త స్వభావం, నిత్య శుద్ధ ముక్త స్వభావం కలిగిన జీవాత్మ. అందుకే నిజ ముక్త స్వాభావికంగా ముక్త స్వరూపం కలిగినటువంటి జీవాత్మ నిజ ముక్త బంధ ధ్వంస మాత్రం. అటువంటి నిత్యముక్త జీవాత్మకు బంధ ధ్వంసం నష్టం అయిపోతుందన్నమాట. స్వరూపతో ముక్తమైనటువంటి పురుషుడికి జీవాత్మకి ఈ వివేకం వచ్చినప్పుడు, వివేకం కలిగినప్పుడు ఏమవుతుంది? బంధ ధ్వంస, బంధ ధ్వంస మాత్రం, బంధమే ధ్వంసం అయిపోతుంది, నష్టం అయిపోతుంది. దాన్ని ఎప్పుడైతే బంధం ధ్వంసం అయిపోతుందో అదే మోక్షం, ఎప్పుడైతే దుఃఖం నష్టం అయిపోతుందో అదే మోక్షం, అదే పదం, అదే ఉత్కృష్టమైన స్థితి అన్నమాట. అది నా సమానత్వం. అది అన్య కామ్య కర్మల ద్వారా అయితే ఫలం ఉత్పన్నమవుతుందో అది దానికి సమానం కాదు, అది దీనికి ఈ మోక్షుకానికి సమానం కాదు అని చెప్తే నా సమానత్వం. ఏది అన్య ఫలం సకామ నిష్కామ కర్మలు చేస్తే ఏ ఫలం వస్తుందో దానికి ఇది సమానం కాదు. అంటే ఈ మోక్షం యొక్క సుఖము సమానం కాదు, అంటే అత్యంత ఉత్కృష్టమైంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం. చూడండి, భాష్యంలో నిజముక్తస్య అనే పదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు ఇక్కడ. నిజముక్తస్య అంటే స్వరూపతో ముక్తస్య పురుషస్య, స్వరూపంగానే ముక్త స్వభావం కలిగింది. చెప్పే నిత్య బుద్ధ ముక్త స్వభావం కలిగింది జీవాత్మ. స్వరూపంగా స్వాభావికంగా స్వరూపతో ముక్తస్య పురుషస్య అంటే జీవాత్మకి బంధ ధ్వంస మాత్రం. బంధ ధ్వంస మాత్రం అంటే వివేకాత్ ఖలు బంధస్య ధ్వంస మాత్రం భవతి. వివేకం చేత ఏంటిది? వివేకం అంటే తత్వజ్ఞానం చేత బంధస్య ధ్వంస మాత్రం భవతి. బంధం సంసార బంధం ఏంటి? సంసార బంధనం ఏదైతే ఉందో, సంసార బంధన కారణాలు ఏవైతే ఉన్నాయో అవి ధ్వంసం అయిపోతాయి, నష్టం అయిపోతాయి. ఎప్పుడు? వివేకపూర్వకంగా చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే తత్వజ్ఞానపూర్వకంగా చేసిన కర్మలు, నిష్కామ కర్మలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏమవుతుంది? బంధస్య ధ్వంస మాత్రం భవతి, బంధానికి ధ్వంసం నష్టం అవుతుంది. తదేవ పరం, అదే పరమైంది, అంటే అదే అభిష్టమైంది పరం. తదేవ దాన్నే పరం అంటాం, అదే పరమ ఉత్కృష్టమైంది. పరం అంటే అభిష్టం, దాన్ని ఇంకో రకం ఓపెన్ చేసినట్టు తదేవ అంటే అదే పరం, అంటే పరమైంది అంటే ఉత్కృష్టమైంది. అభిష్టం అంటే అభిష్టమైంది. అత్యంత పురుషార్థత్వం, అదే అత్యంత పురుషార్థత్వం. ఇవన్నీ పర్యావరణ శబ్దాలండి. పరం అనే సూత్రంలో పరం శబ్దం వచ్చిందిగా. బంధ ధ్వంస మాత్రం పరం. పరం అంటే ఏమిటి? అభిష్టం. అభిష్టం అంటే ఏమిటి? అత్యంత పురుషార్థత్వం. అత్యంత పురుషార్థత్వం అంటే ఏమిటి? జీవాత్మ యొక్క అత్యంత దుఃఖ నివృత్తే. అత్యంత దుఃఖ నివృత్తి అంటే అత్యంతంగా దుఃఖాలను నివృత్తం చేసుకోవడమే అత్యంత పురుషార్థం చెప్పాం కదా, అది పరం అన్నమాట. అదే అభిష్టమైంది. జీవాత్మ దుఃఖ నివృత్తి, దుఃఖం లేశ మాత్రం లేకుండా అత్యంత దుఃఖ నివృత్తి చేయడమే జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య పురుషార్థము. అదే పురుషుడి యొక్క ప్రయోజనము, జీవాత్మ యొక్క ముఖ్య ప్రయోజనము. కాబట్టి అదే పదం. ఎప్పుడైతే వివేకం ద్వారా బంధనం ధ్వంసం అవుతుందో అప్పుడు అదే అభిష్టమైంది. బంధం నష్టమైంది, అదే మోక్షం అంట. దాన్ని అభిష్టమైంది, అదే అత్యంత పురుషార్థం, అది పురుషుడి యొక్క ముఖ్య ప్రయోజనము. అందుకే పదం అభిష్టం పురుషార్థత్వం మోక్షో వా ఇది, దాన్ని మోక్షం అంటాం. దాన్ని ఏమంటాము? ఎప్పుడైతే బంధం నష్టమైందో, సంసార బంధం నష్టం అయిపోయిందో, అప్పుడు సంసార బంధం నష్టమైంది, ప్రకృతి యొక్క సంబంధం నష్టం అయిపోతుందో అంట. ప్రకృతి యొక్క బంధం నష్టమైనప్పుడు ఏమవుతుంది? జీవాత్మ స్వరూపంలోకి వచ్చేస్తుంది, అంటే మోక్ష స్థితిలోకి వచ్చేస్తున్నాం అంట. అదే జీవాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం, అదే అత్యంత పురుషార్థం, దాన్ని మోక్షం అంటాము. ఎక్కడైతే బంధనం ఉండదో అదే మోక్షం, ఎక్కడైతే దుఃఖం ఉండదో అదే మోక్షం. అత్యంత దుఃఖ నివృత్తి స్థితి ఏదైతే ఉందో దాన్ని మోక్షం అంటాం. అందుకే ఇప్పుడు ఇక్కడ మోక్షో వా ఇది, దాన్ని పరం అభిష్టం అత్యంత పురుషార్థత్వం, దాన్ని మోక్షో వా ఇది, దాన్ని మోక్షం అంటాము అని చెప్పి ఇక్కడ చెప్పారు. అది ఎలాంటి? నా సమానత్వం. ఏ దానికి సమానం కాదు? తత్ర అన్యై సాధ్య పరై సహా, వేరే సాధనముల చేత ఏదైనా అన్య ఉపకరణల చేత అయితే మనము ఫలాన్ని పొందుతామో, అంటే దాన పుణ్య కర్మలు చేసి యజ్ఞ యాగాలు చేసి ఏదైతే పుణ్యం పొందుతామో ఆ పుణ్యం ద్వారా వచ్చే ఫలం ఏదైతే ఉందో ఆ ఫలానికి ఈ ఫలం సమానం కాదు. ఈ మోక్ష సుఖంలో వచ్చే ఆనందము ఈ సకామ పూర్వ కర్మలు నిష్కామ పుణ్యకర్మలుగా చేసే ఫలం ఏదైతే ఉందో అది సమానం కాదు. అంటే మోక్ష సుఖానికి ఇది సమానం కాదు. వైదిక కర్మల ద్వారా పుణ్యకర్మల ద్వారా స్వర్గ విశేషమైన సుఖం ఏదైతే వచ్చిందో ఆ స్వర్గ విశేష సుఖం కూడా మోక్ష సుఖానికి సమానం కాదు. అందుకే తత్ర అన్యై సాధ్య ఫలై సహా, అన్య సాధనాలతో ఉత్పన్న ఫలాలతోటి అస్య అంటే ఈ మోక్ష సుఖానికి,
అస్య మోక్షస్య నా సమానత్వం అసి, ఈ మోక్షం యొక్క సుఖం సమానం కాదు. నువ్వు సంసారంలో ఉత్కర్షాదపి, నేను చెప్పిన ఉత్కర్షాదపి అత్యంతం పరమ ఉత్కర్ష అని చెప్పి శృతులు చెప్పబడింది అంట, వేదం చెప్పింది. ఉత్కర్షాదపి అత్యంత ఉత్కర్ష, ఉత్కర్షం కూడా అత్యంత ఉత్కర్షమైంది మోక్షం యొక్క సుఖం అన్నమాట. కాబట్టి అది దీనికి సమానం కాదు అని చెప్పి మనం ఇక్కడ చూసామండి. కాబట్టి ఉత్కర్షాది మోక్షస్య సర్వోత్కర్ష, ఉత్కర్షం ఉన్నతి, అత్యంత ఉన్నతి అని సంసారం ఏదైతే అనుకుంటామో అత్యంత ఉన్నతి, ధనం చేత, సంపత్తి చేత, ధన ధాన్యాల చేత, నువ్వు ఏదైనా తీసుకో, నాకు అన్ని సకల సర్వ ఐశ్వర్యములు, సకల భోగ ఐశ్వర్యాలు అన్ని ఉన్నప్పటికీ కూడా మోక్షస్య సర్వోత్కర్ష, మోక్షమే అత్యంత ఉత్కృష్టమైంది, అదే అత్యంత ఆనందమైన స్థితి కలుగుతుంది. అది ఇక్కడ వచ్చే ఈ మోక్ష సుఖానికి అది సంసారంలో వచ్చే సుఖము సమానం కాదు, అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించామట. కాబట్టి నా సమానత్వం అస్తి నహి మోక్షస్య తద్వత్ క్షయ ప్రసంగ. కాబట్టి అటువంటి మోక్షం ఎప్పుడైతే బంధరహితమైన స్థితిలో మోక్షం ఎప్పుడైతే కలుగుతుందో అది నా తద్వత్ క్షయ ప్రసంగ. తద్వత్ అంటే లౌకిక కర్మల చేత, నిష్కామ పుణ్యకర్మల చేత చేసినటువంటి ఫలం ఏదైతే వస్తుందో అవి ఇక్కడ నష్టమైపోతాయో అలాగా మోక్షస్య తద్వత్ క్షయ ప్రసంగ. మోక్షానికి క్షయం కాదు, మోక్ష సుఖం ఎప్పుడు క్షయం కాదు, నష్టం కాదు. దీర్ఘకాలంగా ఆ సుఖం అనేది ఎల్లప్పుడూ నిరంతరంగా ప్రవహిస్తున్న ఒక నది ప్రవాహం ఎలా ప్రవహిస్తుందో అలాగా సుఖం అనేది ఎల్లప్పుడూ నిరంతరంగా ఆనందాన్ని ప్రవహిస్తూ ఉంటుంది. జీవాత్మ మోక్షంలో పరమాత్మ యొక్క సహాయంతో నిరంతరంగా అత్యంత ఆనంద స్థితిలో ఓతప్రోతమై ఉంటాడు అన్నమాట, పూర్తిగా లీనమై ఉంటాడు, అత్యంత ఆనంద స్థితిలో ఉంటాడు అన్నమాట. అక్కడ క్షయ ప్రసంగ, ఈ సుఖ విశేషం నష్టమైపోతుందనే ప్రసంగమే అనమాట. పూర్తిగా దీర్ఘకాలంగా అత్యంత ఆనంద స్థితిలో ఉంటాడు అన్నమాట, లేశ మాత్రం దుఃఖం ఉండదు. సంసారంలో ఎంత ఉత్కర్షం పొందినప్పటికీ కూడా, ఎంత సకల భోగ ఐశ్వర్యంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎక్కడొక జన్మ శరీరం ఉన్నది, ఖచ్చితంగా ఎక్కడొకట బాధ పీడ అనేది కలుగుతూనే ఉంటుంది. శరీరం ఉన్నంతసేపు ఎంత ఉత్కర్షం పొందినప్పటికీ కూడా, ఎంత విద్యను పొందినప్పటికీ కూడా ఏదో ఒక పీడ నీకు కలుగుతూనే ఉంటుంది, ఏదో ఒక బాధ కలుగుతూనే ఉంటుంది. ఇది మనం చెప్పిన వేదం చెప్తుంది, ప్రమాణం చెప్తుంది, ఋషి మహర్షి చెప్తున్నమాట. శరీరం ఉన్నంత సేపటికి ప్రియ అప్రియత అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ముందుకు చెప్పుకున్నాం, ప్రియ అప్రియత అనేది శరీరం ఉందంటే ప్రియమైన అప్రియత ఖచ్చితంగా ఉంటున్నమాట. కాబట్టి ఈ శరీర బంధనం ఎప్పుడు తెగిపోతుందో అంటే మనకు బంధనం ఎప్పుడు తొలగించుకుంటాం వివేకం ద్వారా, అప్పుడే మోక్షం కలుగుతుంది. ఆ మోక్షంలోనే మనం అత్యంత సంతోషంగా, ఆనందంగా, నిరంతరంగా పరమాత్మ యొక్క సుఖంతో ఆనందంతో ఓతప్రోతమై ఉంటాము. అది ఇక్కడ ప్రస్తావించాలన్నమాట. కాబట్టి అది నహి మోక్షసే తద్వత్ క్షయ ప్రసంగ. ఇక్కడ సంసారంలో వచ్చే ఉత్కృష్టమైన ఉన్నతి కొనే సుఖ విశేషము మోక్ష సుఖానికి సమానం కాదు అని చెప్పి ఈ 86 సూత్రంలో మనం చెప్పుకున్నామండి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? సైడ్ మార్చండి. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. ఎనభై సూత్రం స్పష్టమైందండి. ఇందులో సందేహం ఉందా? ఆచార్య అంటే వివేకంతో కూడిన సత్కర్మలు చేయాలి అంతే కదా. అంటే వివేకం అంటే ఏమిటి? ఇక్కడ వివేకం అంటే సత్వ పురుష అన్యతాఖ్యాది. సత్వ పురుషం అంటే జీవాత్మ వేరు, ప్రకృతి వేరు అని యథార్థం తెలుసుకున్నప్పుడు జీవాత్మ యొక్క నీ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసమే, పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పరమాత్మను దర్శనం చేసుకోవడం కోసం కర్మలు చేస్తామట. అక్కడ ఏ ఫల నిష్కామ కర్మలు చేస్తామంటే ఎటువంటి కామం లేకుండా ప్రయత్నం చేస్తామండి వివేకపూర్వకంగా. ఈ ప్రకృతి ఇక్కడే నష్టం అవుతుంది. వివేకం లేకపోయింది అనుకోండి, నిష్కామ కర్మలు చేస్తుంటాం, ఏ పనులను ఉద్దేశించకుండా చేస్తుంటాం. చేస్తున్న వల్ల పుణ్యకర్మాస ఏర్పడుతుంది. పుణ్యకర్మాస వల్ల మా సుఖ విశేషం, సుఖ సాధనములు, సకల భోగ ఐశ్వర్యం నీకు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. పరమాత్మ ఇస్తూ ఉంటాడు నిష్కామ కర్మలు చేశారు కాబట్టి. మనం దాన్ని కర్మలు చేస్తూ ఉంటాం. కర్మలు చేస్తూ పోతుంటే నీకు ముక్తి కలగదన్నమాట. ముక్తి కోసం ఇది వేరు, ఇవి ఎల్లప్పుడూ శాశ్వతమైన క్షేమం, ఇవి నశించిపోతాయి. నువ్వు నిష్కామ కర్మలు ఎప్పుడు చేసినప్పుడు వివేకం లేకుండా ఆ కర్మలు ఎంతవరకు నీకు ఫలాన్ని ఇస్తాయి, ఎంతవరకు జీవితం ఉంటుంది, కొంతకాలం నష్టమైపోతుంది కదా. ఈ వస్తువులు ఇక్కడ శాశ్వతంగా మనం వెంట ఉండవు కదా. కాబట్టి ప్రకృతితో యుక్తమైనటువంటి పదార్థాలు, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సంయోగం చేత ఉత్పన్నమై కాబట్టి ఇక్కడ నష్టమైపోతాయి. కాబట్టి
వివేకంతో కూడుకునేటువంటి కర్మలు చేసినప్పుడే మనకు ముక్తి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది, అంటే సంసార బంధం తొలగించుకుంటాం అన్నమాట. లేకపోతే కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, పుణ్యం చేస్తూ ఉంటే దానికి సుఖం వస్తుంటుంది, పుణ్యం చేస్తుంటే ఇక సంసార సుఖాలే వస్తూ ఉంటాయి. ఆ సంసార సుఖాల్లో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖం అంటేనే సు అంటే మంచి, ఖ అంటే దుఃఖం. సుఖము దుఃఖము కలిసిందని సుఖం అంటాం. ఏం చెప్పాను? సుఖము దుఃఖము కలిసిందని సుఖం అంటాం. శుద్ధ సుఖం ఉండవు, శుద్ధ లేశ మాత్రం కూడా దుఃఖం లేనటువంటి సుఖం మనకు సంసారంలో కనిపించదు. లేశ మాత్రం కూడా దుఃఖం లేనటువంటి స్థితి ఎక్కడ ఉంటుంది? అది పరమాత్మలో ఉంటుంది. అందుకే దాన్ని ఆనందం అంటాం. పరమానందం అంటాం. పరమానందం ఎక్కడ ఉంటుంది? పరమానందం పరమాత్మలో ఉంటుంది. కానీ సుఖం ఎక్కడ ఉంటుంది? సుఖం సంసారంలో ఉంటుంది. ఇక ఆ సుఖం కంటే ఇక్కడ కర్మలు చేస్తూ ఉండు. కర్మ చేస్తే నీకు సకల భోగ ఐశ్వర్యం అన్ని కలుగుతాయి, అన్ని రాజ్యభవన రాజ్య సుఖాలు మొత్తం అన్ని లభిస్తాయి, చక్రవర్తి రాజ్యం అన్ని రకాలుగా అన్ని సిద్ధిస్తాయి. కానీ అవి మోక్ష సుఖానికి సమానం కావు. అది చెప్పినాడు. నువ్వు ఎంత ఉత్కర్షం, అత్యంతమైన ఉన్నతి అనుకున్నాం సంసారంలో. నీకు ఏ కాలి పెట్టి కాలు చేయకుండా అంత నీకు ఉన్నతి కలిగిందన్నమాట. అంటే అంత ఐశ్వర్యం సాధన సంపద నీకు కలిగినప్పటికీ కూడా మోక్ష సుఖానికి ఇవన్నీ సమానం కావు. నువ్వు దీర్ఘకాలం వరకు ఆయువు తీసుకున్నా, మంచి శరీరం తీసుకున్నా, విద్య తీసుకున్నా, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు తీసుకోండి, ఎన్ని తీసుకున్నా కూడా మోక్ష సుఖానికి ఇవన్నీ సమానం కావు. అందుకోసం ఆ మోక్ష సుఖం కోసం అన్ని శాస్త్రం మనకు బోధిస్తున్నాయన్నమాట. ఇవి సంసారంలో ఎంత సుఖం పొందినా కూడా అవన్నీ కూడా క్షణికమైనటివే, తాత్కాలికమైనవే, నిత్య ఆనందాన్ని ఇవ్వవు. కొంత వరకు ఇస్తాయి నీకు సుఖాన్ని, సంపూర్ణ సుఖాన్ని, పూర్ణ దుఃఖ నివృత్తిని కలిగించవు. పూర్ణ దుఃఖ నివృత్తి అంటే ఈ శరీరం తొలగించుకున్నప్పుడే, ఈ మళ్ళీ జన్మ లేకుండా చేసినప్పుడే నీకు ఆ సుఖం కలుగుతుంది. అది మోక్షంలో సంభవము. ఇక్కడ సంసారంలో అన్ని దేవలోకాలు కూడా సంభవం కాదు. దేవలోకాలు ఎంతమంది దేవతలు మనం బాధపడుతుందో చూస్తున్నాం. ఇతిహాసం చెప్తుంది మనకు, ఇతిహాసం మనకి చెప్తున్నాయి. దేవతలు ఎంత బాధపడిన వాళ్ళు. దేవలోకంలో సుఖంగా ఉండొచ్చు కదా, అక్కడ విద్య యొక్క అహంకారంతో అభిమానంతో అక్కడ బాధపడుతూ ఉండాలన్నమాట. కాబట్టి అక్కడ మోక్షం లేదు ఇంకా. కానీ వాళ్ళు కూడా అక్కడ వివేకాన్ని పొందేసి ఎన్ని సకల ఐశ్వర్య భోగాలు అనుభవించినప్పటికీ కూడా మన ప్రకృతి వేరు పురుషుల వివేక్యాతి ఎప్పుడైతే కలుగుతుందో, వివేక్యాతి కలిగినప్పుడు ఏమవుతుందంటే నీ అసలు స్వరూపం తెలుస్తుందండి. వివేక్యాతి ఎందుకు అంటున్నా అంటే, నీది ప్రకృతి వేరు, ఈ జీవాత్మ వేరు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే నీకు నీ అసలు స్వరూపం తెలుస్తుంది. ఓ నా స్వరూపం అత్యంత ఆనంద స్వరూపం, శుద్ధ బుద్ధ ముక్త స్వభావం నాది, నా స్వభావం. నేను ప్రకృతితో యుక్తమైపోయి ఇదే సర్వస్వం అని చెప్పి ఇందులో లీనమైపోయాను, ప్రకృతి యొక్క మాయలో పడిపోయాను అని చెప్పి నీ యొక్క స్వరూపం తెలుస్తున్నాను వివేక్యాతి కలిగినప్పుడు అన్నమాట. అప్పుడు నువ్వు ప్రకృతితో అంటిపెట్టుకో, ప్రకృతితో లీనం కావడానికి ప్రయత్నించవు, ప్రకృతి ఎప్పుడు సంబంధం తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఎందుకు ప్రకృతి పురుషులు రెండు వేరుగా చూడడం లేదు కాబట్టి రెండు కలిపి చూస్తున్నాం అన్నమాట. యుక్తంగా చూస్తున్నాం. శరీరంతో భిన్నమైంది జీవాత్మ అని చూడటం లేదు. శరీరంతో ఓతప్రోతమైన జీవాత్మ దాంట్లో ఆ మాయలో పడి ప్రకృతి యొక్క సకల భోగ ఐశ్వర్యంలో లీనమైపోయి మాయలో పడి అక్కడ అలాగా చూస్తున్నావు అన్నమాట. వేరుగా చూడడం లేదు. నువ్వు ఎప్పుడైతే వేరుగా చూడడం మొదలు పెట్టావో అప్పుడు నీకు ప్రకృతితో నిలబడటానికి నువ్వు అక్కడ ఉండవు అన్నమాట. నీ స్వరూపం నీకు యథార్థంగా తెలిసినప్పుడు నువ్వు ప్రకృతితో యుక్తంగా ఉండటానికి ఇష్టపడవు. నీ స్వరూపం నీకు తెలియదు కాబట్టి, నువ్వు ఎవరు నీకు తెలియదు కాబట్టి నువ్వు అక్కడ ప్రకృతితో యుక్తమై ఉన్నావట. నీ అసలు స్వరూపం నీకు తెలిసినప్పుడు అక్కడ ఎందుకుంటావు? నీ సత్తా నీకు తెలిసినప్పుడు అక్కడ ఉండవన్నమాట. ఓ అత్యంత ఆనంద స్థితి ఇక్కడే ఉంది. అసలు స్వరూపాన్ని ఆనందాన్ని వదిలిపెట్టిన ప్రకృతి యొక్క మాయలో పడి ఇదే ఆనందం అనుకొని చెప్పి దాంట్లో లీనమైపోయినాను అని తెలుసుకొని నువ్వు వివేకం కలిగినప్పుడు నువ్వు వెంటనే అక్కడి నుంచి వేరు కావడానికి ప్రయత్నం చేస్తావు. అక్కడ ఒక క్షణం కూడా ఉండవు తెలిసిన తర్వాత. ఆ వివేకం లేదు కాబట్టి కర్మలు చేసుకుంటూ పోతున్నాం, అదే సర్వస్వం అనుకుంటున్నాం, అదే అత్యంత ఉత్కర్షమైన స్థితి అనుకుంటున్నాం అట. ఎప్పుడైతే నీకు వివేకం కలిగిందో జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, ఈ ప్రకృతిలో యుక్తమైన పాంచభౌతిక శరీరం యొక్క కవచం అంతే, నా జీవాత్మకు కవచంగా ఉందంతే. కొన్ని బంధన వల్ల అనాది వాసన కర్మాశయం వల్ల ఈ బంధం నాకు ఏర్పడింది, ఈ బంధం తొలగించుకోవాలి, ఈ కవచాన్ని తొలగించుకోవాలి అని చెప్పి నీకు అత్యంత పీడ వేదన నీకు ఉత్పన్నం అవుతుంది నీ మనసులో. ఎప్పుడైతే నీకు వివేకం ఒక్కసారి అనుభూతి కలిగిన క్షణ మాత్ర కాలం కూడా ఈ శరీరం వేరు, ఈ ప్రకృతి వేరు యొక్క నువ్వు అనుభూతి పొందాం ఒక క్షణకాలం మాత్రమే. ఆ అనుభూతిని నువ్వు మళ్ళీ వెంటనే ఎప్పుడెప్పుడు తొలగించుకుందాం అని చెప్పి దానికోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తాం. అత్యంత తీవ్ర పురుషార్థం నువ్వు చేయగలుగుతావు ఎప్పుడు? వివేకం కలిగినప్పుడే. ఒక క్షణకాలం సమాధిలో కూర్చున్నప్పుడు మన నిరంతరంగా అదే స్థితి ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అనుభూతి మనకు కలుగుతుంది కదా. అనుభూతి ఏర్పడినప్పుడు ఏమవుతుంది? జీవాత్మ వేరు, ఈ ప్రకృతి పాంచభౌతిక శరీరం వేరు. ఎప్పుడు సమాధి స్థితిలో కూర్చొని నువ్వు అనుభూతిని పొందుతావో క్షణకాలమే. ఆ క్షణకాలంలో ఏదైతే అనుభూతి ఏర్పడిందో అక్కడ సంస్కారం ఏర్పడింది అనమాట. ఆ సంస్కారం ఏర్పడింది కాబట్టి ఆ సంస్కారం యొక్క అనుభూతిని స్మరణ చేసుకున్నప్పుడు ఓ అసలు స్వరూపం ఇదని చెప్పి
నీ కవచం లాగా అంటి పెట్టుకుని చెప్పి తొలగించుకోవడం కోసం నిరంతరంగా ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉండవండి, ఏదో ఒక రకంగా దాన్ని తొలగించుకోవాలనే నిరంతరమైన కృషి దానికోసం ఉంటుందన్నమాట. కాబట్టి అందుకే వివేకం చేత చేసిన కర్మల ద్వారానే నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు. నెక్స్ట్ చూడండి. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. సరే, ఇప్పుడు వివేకం ద్వారా చేసిన కర్మలు ఏవైతే ఉన్నాయో సాధనంగా తీసుకుని అయితే కర్మలు చేస్తున్నాయో దాని ద్వారా మోక్షం కలుగుతుంది. అటువంటి మోక్షము క్షీణించదు, నష్టం కాదని చెప్పాం. ఇక్కడ పైన సిద్ధాంతి. మరి ఆ మోక్షం ఆ వివేకం సంపాదించే ఉపాయం ఏంటి? ఎలా తెలుసుకోవాలి వివేకం? వివేకం చేత ఏదైతే మోక్షం కలుగుతుందో అది క్షీణించదు, నశించదని చెప్పావు. కానీ ఆ వివేకం ఎలా పొందాలి? ఆ వివేకం ఎలా పొందాలి ఇక్కడ మనకు ప్రమాణం చూపిస్తున్నాడు. చూడండి. వివేక సంపాదన సంతి ప్రమాణ్యాన్యపి ప్రమాణాన్ని అపి. వివేకం సంపాదించడం కోసం, ఉత్పన్నం చేయడం కోసము, అంటే సిద్ధింపజేసుకోవడం కోసం వివేక సంపాదనాయ సంతి ప్రమాణాన్ని అపి, అంటే వేరే ప్రమాణాలు కూడా ఉన్నాయంట. ప్రమాణాలు ఉన్నాయి. ఏమి? సాధనత్వేన ఉపయుక్తాని ఉచ్యతే. అవి సాధన రూపంలో ఈ ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో మోక్షం అంటే వివేక సంపాదన కోసము ఏవైతే ప్రమాణాన్ని అపి సాధనత్వేన ఉపయుక్తాని, సాధన రూపంలో ఉపయుక్తమైన అంటే ఉపయుక్తంగా అంటే మన సహాయంగా ఉన్నాయన్నమాట. ఏవి? ప్రమాణాలంట. ప్రమాణాన్ని అపి సాధనత్వేన ఉపయుక్తాని ఉచ్యతే. ఆ సాధనాలు ఏంటో చెప్తున్నాడ. వివేకం పొందడం కోసము ప్రమాణాలు ఉన్నాయి, వాటిని కూడా అవి సాధనంగా తీసుకోవచ్చు. ఆ సాధనాలు ఏంటివి కింద చెప్తున్నాడు. వివేకం సంపాదించడం ఎలా వస్తుంది అంటే దానికి ప్రమాణం చెప్పాడు. ఈ ప్రమాణం తెలుసుకుంటే నీకు వివేకం కలుగుతుంది. వివేకం సంపాదించుకోవాలంటే ఈ ప్రమాణాల ద్వారా, అంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఈ 3 ప్రమాణం యథార్థంగా తెలుసుకున్నప్పుడు నీకు వివేకం కలుగుతుంది. ఈ ప్రత్యక్ష ప్రమాణం లేదు నీ దగ్గర, అనుమాన ప్రమాణం తెలియదు, అదేవిధంగా శబ్ద ప్రమాణం తెలియదు అనుకోండి, నీకు మోక్షం కలగదు. ప్రమాణం ద్వారా నువ్వు యథార్థంగా తత్వజ్ఞానం పొందినప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. కాబట్టి వివేక సంపాదన కోసము సంతి ప్రమాణాలు ఉన్నాయంట. ప్రమాణాన్ని చెప్పి సంతి అంటే ప్రమాణాలు కూడా ఉన్నాయి. సాధనత్వేన ఉపయుక్తాన్ని ఉచ్యతే. అవి సాధన రూపంలో ఉపయుక్తకరంగా ఉంటాయి, అవి ఉచ్యతే, అవి చెప్పబడుతున్నాయి ఇక్కడ. చూడండి ఏంటి ఆ ప్రమాణాలు. ద్వయోః ఏకతరస్య వా అపి అసన్నికృష్టార్థ పరిచిత్తిః ప్రమా. ద్వయోః ఏకతరస్య వా అపి అసన్నికృష్టార్థ పరిచిత్తిః ప్రమా అంటామట. ద్వయోః లేదా ఏకతరస్య వా ఏంటి? ద్వయోః అంటే ఏంటి? జీవాత్మ యొక్క జ్ఞానం కావచ్చు, వివేకం కావచ్చు, లేదా ప్రకృతి యొక్క వివేకం కావచ్చు. యా ప్రకృతి యొక్క వివేకం, ప్రకృతి యొక్క తత్వజ్ఞానం ఉండాలి, లేదా జీవాత్మ యొక్క వివేక జ్ఞానం ఉండాలి. అది చెప్తాను. ద్వయోః అంటే జీవాత్మ యొక్క వివేకం కావచ్చు, ప్రకృతి యొక్క వివేకం కావచ్చు, లేదా ఏకతరస్య ఏదో ఒక తత్వజ్ఞానం ఉండాలి. అంటే ప్రకృతి యొక్క వివేకం ఉండాలి, లేదా జీవాత్మ యొక్క వివేకం ఉండాలి, లేదా రెండింటి యొక్క వివేకం ఉండాలి. రెండింటి యొక్క వివేక జ్ఞానం అంటే జీవాత్మ యొక్క స్వరూపం తెలుసు, ప్రకృతి యొక్క స్వరూపం రెండింటి తెలిసి ఉండాలి, లేదా ఏదో ఒకటిని తెలిసి ఉండాలి. ద్వయోః ఏకతరస్య వా అసన్నికృష్టార్థ పరిచిత్తిః. ఏంటంటే అసన్నికృష్టార్థ పరిస్థితి అంటే ఏదైతే ఇప్పుడు ఆ జ్ఞానం, ఆ వివేకాన్ని పొందలేదో, అసన్నికృష్ట, ఇప్పుడు సన్నికృష్టం లేదు అంటే అత్యంత సంయోగం లేదు, అత్యంత దగ్గరగా లేదు ఆ జ్ఞానం. ఏంటి? ప్రకృతి యొక్క జ్ఞానము, లేదా జీవాత్మ యొక్క జ్ఞానం, లేదా రెండింటి ఏదో ఒక జ్ఞానం. ప్రకృతి జ్ఞానము, జీవాత్మ జ్ఞానం లేదు మనకు, లేదా అది ఏదో ఒక దాని కూడా జ్ఞానం లేదన్నమాట. ఎట్లా ఉన్నాయి? అసన్నికృష్టార్థ పరిచిత్తి అంటే జ్ఞానం అసన్నికృష్టంగా ఉంది ఆ జ్ఞానం అనేది. అంటే జీవాత్మ యొక్క జ్ఞానము, ఈ ప్రకృతి యొక్క జ్ఞానం అనేది జ్ఞానం అనేది అసన్నికృష్ట అంటే సన్నికృష్టం అంటే అత్యంత సంయుక్తం లేదు, అంటే దాని గురించి తెలియదు ఇప్పుడు మనకు. ఆ జ్ఞానం, ఆ వివేకం లేదు. జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, జీవాత్మ యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, ప్రకృతి యొక్క స్వరూపం ఇలా ఉంటుంది, అది మనకు వివేకం తెలియదు, ఆ జ్ఞానం లేదు అన్నమాట. అదే అసన్నికృష్టార్థ పరిచిత్తి, ఆ జ్ఞానము
ఏదో లేదు దాన్ని ప్రమా అంటాము. దాన్ని ఏమంటాము? ప్రమా అంటాం. అసన్నికృష్టార్థ పరిచిత్తి ఏదైతే ఉందో, ఇంకా ఏ సాధన ద్వారా ప్రకృతి యొక్క రహస్యాన్ని, ప్రకృతి యొక్క తత్వజ్ఞానం, జీవాత్మ యొక్క జ్ఞానాన్ని పొందలేదో దాన్ని ప్రమా అంటాం. ఆ జ్ఞానం ఏమంటాము? ప్రమా అంటాం. సాధకతమం దానికి సాధనం ఏంటి అది చెప్తాను. తత్ త్రివిధం ప్రమాణం. మళ్ళీ ఆ జ్ఞానం ఎలా తెలుస్తుంది? ఆ వివేకం, ఆ ప్రకృతి యొక్క వివేకము అంటే తత్వజ్ఞానము, ఆ జీవాత్మ యొక్క వివేకము అసన్నికృష్టార్థ అని చెప్పావు. అది సన్నికృష్టార్థం లేదు అంటే అది ఇంకా యథార్థంగా తెలియదు. పరిచిత్తి అంటే ఆ జ్ఞానం అసన్నికృష్టార్థంగా ఉంది, దాన్ని ప్రమా అని చెప్పావు. మరి ఆ ప్రమా అంటే ఆ జ్ఞానం, ప్రమా అంటే ఇక్కడ జ్ఞానం గుర్తుపెట్టుకోండి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? తత్ సాధకతమం యత్, దానికి సాధనం ఏదైతే ఉందో యత్ అదేది తత్ త్రివిధం ప్రమాణం. అవి 3 ప్రమాణాలు. ఏంటి? ఆ జ్ఞానం ఎలా వస్తుందంట? తత్ సాధకత్వం, దానికి ఆ జ్ఞానం సంపాదించడానికి సాధనాలు ఏంటంటే త్రివిధం ప్రమాణం. అవి 3 రకాల ప్రమాణాలు అని చెప్పాడు ఇక్కడ. ఓకేనా? తత్ సాధకత్వం త్రివిధం ప్రమాణం యత్ ఏదైతే ఉందో అది త్రివిధం ప్రమాణం, 3 రకాల ప్రమాణాలు అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం చెప్పబడింది. ఇది ఇంతవరకు ఏంటి? 87వ సూత్రం అండి. ద్వయో లేదా ఏకదృశ్యవ అపి అసన్నికృష్టార్థ పరిచిత్తి ఏదైతే ఉందో, అంటే ఏ ప్రకృతిగా జీవాత్మక జో జ్ఞానం సన్నికృష్టార్థంగా ఉందో దాన్ని ప్రమా అంటాము. ఆ ప్రమాణం అంటే ఆ జ్ఞానం తెలుసుకోవడానికి సాధనాలు 3 రకాల త్రివిధం ప్రమాణం, 3 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ఆ 3 రకాల ప్రమాణం తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ 3 రకాల ప్రమాణాలు కదా తత్వజ్ఞానం అంటే జీవాత్మ యొక్క జ్ఞానము, ప్రకృతి యొక్క జ్ఞానం యథార్థంగా తెలిసినప్పుడు ఏమవుతుంది? మోక్ష సిద్ధి లభిస్తుంది. అది చెప్పాడు కింద 88వ సూత్రం. ఇక్కడ 87, 88 సూత్రాలు కల్పించాలి. చూడండి. తత్ సిద్ధౌ సర్వసిద్ధే నా ఆధిక్య సిద్ధి, సర్వసిద్ధే నా ఆధిక్య సిద్ధి. తత్సిద్ధం అంటే ఈ 3 రకాల అంటే ప్రమాణాల ద్వారా సిద్ధించినప్పుడు సర్వసిద్ధి అని సిద్ధిస్తాయన్నమాట. ఈ 3 రకాల ద్వారా జ్ఞానం పొందినప్పుడు ఏమవుతుంది? తత్సిద్ధం అంటే ఈ త్రివిధ ప్రమాణము సిద్ధించినప్పుడు ఏమవుతుందని తెలుసుకున్నప్పుడు యథార్థంగా సర్వసిద్ధే మొత్తం సిద్ధిస్తాయన్నమాట. అందుకే నా ఆధిక్య సిద్ధి. ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 ప్రమాణాల ద్వారా ఏదైతే ప్రత్యక్షం అవుతుందో, ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా మనకు శబ్ద ప్రమాణం ఏదైతే ప్రత్యక్షమైందో ఇంకా మళ్ళీ తెలుసుకోవాల్సిన తత్వం అంటే ఏది ఉండదు అన్నమాట. అందుకే నా ఆధిక్య సిద్ధి, దాన్ని తెలుసుకోవడం కోసం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన, సిద్ధింపజేసుకోవాల్సిన అవసరం ఉండదు. నా ఆధిక్య సిద్ధి. తత్సిద్ధం సర్వసిద్ధే. తత్సిద్ధం అంటే ఏమిటి? త్రివిధం ప్రమాణం సిద్ధించినప్పుడు సర్వసిద్ధే అని సిద్ధిస్తాయన్నమాట. అంటే ఆ వివేకం వచ్చేస్తుంది అన్నమాట. మనకు ముక్తిని పొందడానికి కోసం, మోక్షాన్ని పొందడం కోసం ఎంతైతే జ్ఞానం అవసరమో ఈ 3 ప్రమాణాలు తెలుసుకుంటేనా ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, ఈ 3 ప్రమాణాలు తెలుసుకుంటేనా అది వివేకం వచ్చేస్తుంది. ఆ వివేకం వచ్చిందనుకోండి, వివేకాత్ ముక్తి అని చెప్తున్నాం కదా ఇక్కడ. వివేకం వచ్చిందంటే తత్వజ్ఞానం వచ్చిందంటే మోక్షం కలుగుతుంది. కాబట్టి నా ఆధిక్య సిద్ధి. ఇంకా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ పొందడానికి అవసరం ఏం లేదు. నా ఆధిక్య సిద్ధి ఎందుకు చెప్పారంటే ఇక్కడ 3 ప్రమాణాలు కాకుండా చాలా 4 ప్రమాణాలు ఉంటాయి, కొన్ని చోట్ల 8 ప్రమాణాలు ఉంటాయి. మన యోగ దర్శనంలో ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం, అక్కడ ఇంకొకటి ఉపమాన ప్రమాణం కూడా చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అండి? ఉపమాన ప్రమాణం కూడా చెప్పుకున్నాం. కొన్ని చోట్ల న్యాయదర్శనంలో ఏముంటాయంటే 8 ప్రమాణాలు ఉంటాయి. ఏంటి? దీంతో పాటు ఇతిహాస ప్రమాణము, అర్థాపత్తి ప్రమాణము, అభావ ప్రమాణము, సంభవ ప్రమాణం అని చెప్పి ఏముంటండి సంభవ. ఇవి కూడా 4 ప్రమాణాలు ఉన్నాయన్నమాట. అట్లా అక్కడ 8 ప్రమాణాల ద్వారా మనకు మోక్షం కలుగుతుందని చెప్పి న్యాయదర్శనం చెప్తుంది అన్నమాట. కొన్ని యోగదర్శనం చెప్తుంది 4 ప్రమాణాలను యథార్థంగా తెలుసుకున్నప్పుడు మోక్షం కలుగుతుందని చెప్తుంది. అలాగే కొన్ని భిన్నంగా ఒక రకంగా చెప్తుంటాం. ఇక్కడేమో 3 ప్రమాణాలు తెలుసుకుంటే పర్యాప్తం అంటే సాంఖ్య ప్రకారంగా, సాంఖ్య సిద్ధాంత ప్రకారంగా ఈ 3 ప్రమాణాలు యథార్థంగా తెలుసుకొని మోక్షం కలుగుతుంది. నా ఆధిక్య సిద్ధి, దీన్ని సిద్ధింపజేసుకోవడం కోసం, మోక్షాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం, వివేకాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఎక్కువ ప్రమాణాలకు అవసరం లేదు, ఈ 3 ప్రమాణాలు పర్యాప్తము అని చెప్పి ఈ 2 సూత్రాల్లో 87, 88 సూత్రాలు చెప్పుకున్నాం. అర్థమైందా? ద్వయోహో ఏకతరస్య అంటే జీవాత్మ ప్రకృతి యొక్క రెండింటి యొక్క జ్ఞానం వివేకం ఉండాలి. ఏదో ఏకదృశ్య, ఏదో ఒకటి, జీవాత్మ కావచ్చు, ప్రకృతి యొక్క కావచ్చు. ఏకదృశ్యవా అసన్నికృష్టార్థ పరిచిత్తి, ఏదో ఆ సన్నికృష్టమైనటువంటి జ్ఞానస్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రమా అంటాం. ఆ జ్ఞానం ఎలా వస్తుందంటే తత్ సాధకతం
తత్ సాధకతమం, దానికి సాధనభూతమైనటువంటి ఏది యత్ ఏదైతే ఉందో తత్ త్రివిధం ప్రమాణం. అవి 3 రకాల ప్రమాణాలు. త్రివిధం ప్రమాణం, అవి 3 ప్రమాణాలు. అవి ఏంటివి? ఆ 3 ప్రమాణాలు సిద్ధించినప్పుడు తత్ సిద్ధవు, ఈ 3 ప్రమాణాలు సిద్ధించినప్పుడు సర్వ సిద్ధే అని సిద్ధిస్తాయి. నా ఆధిక్య సిద్ధి, ఇంకా ఎక్కువ సిద్ధింపజేయడం కోసం వేరే ప్రమాణాలకు అవసరం లేదు అని దీని యొక్క తాత్పర్యం, సూత్రం యొక్క అభిప్రాయము. ఏతయో సూత్రయో ఏకవాక్యత అస్తి. ఏతయో సూత్రయో ఏకవాక్యత. ఈ 2 సూత్రాలు కలిసి పరస్పర ఒకదానికి ఒకే అర్థాన్ని వ్యాఖ్యానిస్తాయి. అందుకే ఈ 2 సూత్రాలకు ఒకే వాక్యత ఉంది, అంటే పరస్పరం ఒకదానికి ఒకటి సంబద్ధం ఉంది కాబట్టి ఒకే అర్థాన్ని వ్యాఖ్యానిస్తాయన్నమాట. అదేంటో భాషను చూడండి. ద్వయో ఏకతరస్య వా అపి. 2 ఏంటివి చూడండి. ప్రకృతి పురుషయో వివేకాయ యద్వా ఏకతరస్య. ప్రకృతి పురుషయో వివేకాయ అంటే వివేకం కోసం, అంటే వివేక్యాతి కోసం, తత్వజ్ఞానం కోసం. ప్రకృతి పురుషయో, ప్రకృతి కావచ్చు, యా పురుష జీవాత్మ యొక్క వివేకం కోసము, లేదా యద్వా ఏకతరస్య, ఏదో ఒకటి, ప్రకృతి కావచ్చు, జీవాత్మ కావచ్చు. ఏకతరస్య వా పదార్థస్య ప్రకృతే పురుషస్య. ఏకదర్శ పదార్థస్య అంటే 2 పదార్థాలే, ప్రకృతి కూడా ఒక పదార్థమే, జీవాత్మ ఒక పదార్థమే. కాబట్టి ఏకదర్శ పదార్థస్య ప్రకృతే పురుషస్య వా. దాన్ని ఇంకో రకం చెప్పాడు, ప్రకృతి కావచ్చు లేదా పురుషస్య వివేకాయ అపి. మళ్ళీ 2వ పదాన్ని ఓపెన్ చేశారు. అసన్నికృష్టార్థ పరిచిత్తి ప్రమా అంటాము. అది దాన్ని వ్యాఖ్యానిస్తున్నారు చూడండి. అనధిగా ఇక్కడ అసన్నికృష్టార్థ అనే పదాన్ని ఇక్కడ దాని అర్థం చెప్తున్నారు. ఇక్కడ అనధిగతార్థస్య పరినిష్ట. అనధిగతార్థస్య అంటే అధిగతం కాలేదు, ఇంకా అర్థం కాలేదు, యథార్థం కాలేదు. అది అనధిగతము, అధిగతం కాలేదు అంటే ఇంకా తెలియలేదు అన్నమాట. ఏంటి? జీవాత్మ యొక్క తత్వజ్ఞానం కానీ లేదా ప్రకృతి యొక్క తత్వజ్ఞానం అధిగతం కాలేదు, అది చెప్తున్నాడు. అనధిగతార్థస్య పరినిష్ట. పరినిష్ట అంటే దాన్ని ఏం చెప్పాడు? పరిజ్ఞానం. దాన్ని ఇంకో రకంగా చెప్పాడు నిశ్చయ, లేదా దాన్ని ఇంకో రకంగా చెప్పాడు ప్రమా అపేక్షతే. అనధిగతార్థమైన తత్వం ఏదైతే ఉందో, అంటే తత్వం ఏంటి? ఇక్కడ ప్రకృతి కావచ్చు, జీవాత్మ కావచ్చు, అది అధిగతం కాదు. అటువంటి పరినిష్ట, పరిజ్ఞానం, నిశ్చయం లేదా ప్రమా ఏదైతే ఉందో, అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది అపేక్షతే, అది అవసరం, తెలుసుకోవాలి. ఇంకా అనధికారమైన పదార్థం అంటే ఏంటి? ఆ జీవాత్మ యొక్క లేదా ప్రకృతి యొక్క పరినిష్ట అంటే నిశ్చయమైన జ్ఞానము, పరిజ్ఞానము లేదా ప్రమా అంటే ప్రమాణ జ్ఞానం. ఇది 3 పర్యావరణ శబ్దాలు. పరినిష్ట, పరిజ్ఞానం, నిశ్చయ, ప్రమా. పరినిష్టనే ఓపెన్ చేసి చెప్పాడు పరిజ్ఞానం, పరిజ్ఞాననే నిశ్చయ అని చెప్పాడు, దాన్నే ప్రమా అని చెప్పాడు. అది అపేక్షతే, ఈ జ్ఞానం అవసరం. ఏది జ్ఞానము? అనధిగతార్థానికి అవసరం అంట. అనధిగత అర్థం ఏంటి ఉంది? ఇక్కడ పదార్థం ఉంది. అనధిగతార్థ పదార్థమే ఉంది ఇక్కడ. అనధిగతార్థ పదార్థం అనేది ప్రకృతి, జీవాత్మ. ప్రకృతి, జీవాత్మ ఉందన్నమాట. అది మనం తెలుసుకోవాలి. అస్తు మహోదయ, నమస్కారం మహోదయ. మహోదయ, జీ క్షమ్యతామండి, ఏదో అడగబోతున్నారు. ఈ 3 ప్రమాణాలు ఒకసారి చెప్పరా? శబ్ద ప్రమాణము, చెప్తున్నా అండి. ఇది ముందు ఇది చూడండి, ఈ భాషను చూడండి, చెప్తాను కూడా. సో ఈ పరిజ్ఞానం అవసరం మనకు. ఈ అంటే అనధిగతార్థం పదార్థం అంటే జీవాత్మ ప్రకృతి ఉందో ఆ పరిజ్ఞానం, ఆ నిశ్చయం మనకు ఆ జ్ఞానం అవసరం అన్నమాట. అది ఎలా తెలుస్తుంది? దాని పక్కన చెప్పాడు తత్ సాధకత్వం యత్ తత్ త్రివిధం ప్రమాణం అది చెప్పి వ్యాఖ్యానించాడు. తస్య సాధకత్వం అంటే జీవాత్మ లేదా పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క పరిజ్ఞానం. తస్య సాధకత్వం యత్ తత్ త్రివిధం ప్రమాణం భవతి. దానికి 3 ప్రమాణాలు ఉన్నాయి. ఆ 3 ప్రమాణాలు ఏంటి? 3 ప్రమాణాలు ఉన్నాయి. తత్ సిద్ధం, ఆ 3 ప్రమాణాలు సిద్ధించినప్పుడు, ఆ తర్వాత చెప్తామండి 3 ప్రమాణాలు ఏంటో తర్వాత వస్తాయి. ఆ 3 ప్రమాణాలు ఉన్నాయి. తత్ సిద్ధం, ఆ 3 ప్రమాణాలు సిద్ధించినప్పుడు సర్వసిద్ధి అని సిద్ధిస్తాయి. అది చెప్పాడు. శాస్త్రాంతరేషు స్యుః అధికాని ప్రమాణాన్ని. శాస్త్రాంతరేషు స్యుః అధికాని ప్రమాణం. శాస్త్రాంతరంలో అంటే వేరే శాస్త్రాలు. ఇప్పుడు చెప్పాం కదా మనం. ఇప్పుడు ఈ శాస్త్రాంతరేషు స్యుః అధికాని ప్రమాణి కింటు అత్రతు త్రివిధం ప్రమాణ సిద్ధౌ.
అత్రతో త్రివిధ ప్రమాణ సిద్ధౌ త్రివిధ ప్రమాణ స్వీకారే. త్రివిధ ప్రమాణ సిద్ధౌ అనే వాక్యాన్నే ఇంకో రకంగా చెప్పాడు ఇక్కడ. త్రివిధ ప్రమాణ స్వీకారే లేదంటే త్రివిధ ప్రమాణ వ్యవహారే సర్వసిద్ధేహే ప్రకృతి పురుష వివేక యోగ్య సర్వార్థ సిద్ధేహే. ప్రకృతి పురుష వివేక యోగ్య సర్వార్థ సిద్ధేహే అంటే శాస్త్రాంతరేషు స్యు అధికాని ప్రమాణే. వేరే శాస్త్రాల్లో భిన్న భిన్న ప్రమాణాలు ఉన్నాయి. చెప్పాను న్యాయదర్శనంలో 8 ప్రమాణాలు ఉన్నాయి, యోగ దర్శనంలో 4 ప్రమాణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ కింతు ఇక్కడ మాత్రము అక్కడ అధిక ప్రమాణాలు ఉన్నాయి, ఎక్కువ ప్రమాణాలు ఉన్నాయి. కానీ కింతు అత్ర ఇక్కడ ఈ శాస్త్రంలో యోగ సాంఖ్య శాస్త్రంలో త్రివిధం ప్రమాణ సిద్ధం ఈ 3 ప్రమాణాలు సిద్ధింపజేసినప్పుడు అంటే త్రివిధ ప్రమాణ స్వీకారం ఈ 3 ప్రమాణాలు స్వీకరించినప్పుడు త్రివిధ ప్రమాణ వ్యవహారే ఈ 3 ప్రమాణాలు వ్యవహారంగా తీసుకొచ్చినప్పుడు సర్వసిద్ధే అన్ని సిద్ధిస్తాయి. అంటే ప్రకృతి పురుష వివేక యోగ్యం అంటే ప్రకృతి యొక్క తత్వజ్ఞానము పురుషుని యొక్క తత్వజ్ఞానము సర్వార్థ సిద్ధి అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి నా ఆధిక్య సిద్ధి ప్రమాణత్రయాత్ అధికస్య సిద్ధి ప్రమాణత్రయాత్ ప్రమాణం త్రయ అంటే 3 ప్రమాణాల కంటే అధికంగా ప్రమాణత్రయాత్ అధికస్య సిద్ధి అత్ర సాంఖ్య ప్రక్రియాయాం నా ఉపేక్షతే నా అపేక్షతే క్షమ్యతాం. ప్రమాణత్రయాత్ ఈ 3 ప్రమాణాల కంటే అధికస్య ఎక్కువ ప్రమాణాలకు సిద్ధి అధికస్య సిద్ధి అత్ర సాంఖ్యాకారికాయం ఈ సాంఖ్యాకారిక ఈ సాంఖ్య దర్శనంలో నా అపేక్షత ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఈ 3 ప్రమాణాలు యథార్థంగా తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది. శాస్త్రాంతరేషు వేరే శాస్త్రంలో శాస్త్రాంతే స్యు అధికాని ప్రమాణి అక్కడ ఏవైతే ఎక్కువ ప్రమాణాలు ఉన్నాయో అవి ఇక్కడ అవసరం లేదు. ఈ 3 ప్రమాణాలు తెలుసుకుంటే నీకు మోక్షం కలుగుతుంది. కాబట్టి నా అధికస్య సిద్ధి వేరే శాస్త్రంలో ఉన్నట్టు ప్రమాణకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్కడ మనకు ఈ భాషను చెప్పబడింది. సో శాస్త్రాంతరం ఉండే ప్రమాణాలు ఏంటివి? ఇక్కడేమో మనకు 3 ప్రమాణాలు ప్రత్యక్షము అనుమానము ప్రమాణ తర్వాత చెప్పుకుంటామని ఈ 3 ప్రమాణాలు ఈ సాంఖ్య దర్శనం స్వీకరించేది. సాంఖ్య దర్శనం ఏ ప్రమాణం స్వీకరిస్తుంది? ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము శబ్ద ప్రమాణం ఈ 3 ప్రమాణాలు స్వీకరిస్తే నీకు మోక్షం కలుగుతుంది. వేరే ప్రమాణాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. ఇదే పర్యాప్తం. నా ఆధిక్య సిద్ధి అని చెప్పి స్పష్టంగా చెప్పేసింది. అంటే అన్య ప్రమాణాలు న్యాయదర్శనం ఏ ప్రమాణాలు ఉన్నాయి? యోగ దర్శనం ఏమున్నాయి? ఒక ప్రమాణం ఎక్కువగా ఉంది, ఉపమాన ప్రమాణం. ప్రత్యక్షము అనుమానము శబ్ద ప్రమాణం తర్వాత ఇంకో ప్రమాణం ఉంది ఉపమాన ప్రమాణం అంట 4వ ప్రమాణం. ఈ 4 ప్రమాణాల చేత యథార్థం తెలుసుకున్నప్పుడు మోక్షం కలుగుతుంది అని చెప్పి యోగదర్శనం చెప్తున్నామట. కానీ న్యాయదర్శనంలో 8 ప్రమాణాలు ఉన్నాయి. ఈ ప్రత్యక్షము రాసుకోండి, ప్రత్యక్షము అనుమానము శబ్ద ప్రమాణము ఉపమానం ఈ 4 ప్రమాణాల కంటే ఇంకా 4 ప్రమాణాలు ఎక్కువగా ఏమున్నాయి? 5వది వచ్చేసి ఇతిహాస ప్రమాణం. 5వది ఇతిహాస ప్రమాణము. 6వది అర్థాపత్తి. 7వది అభావ ప్రమాణం. ఈ 6వది ఏంది గురువు గారు? అర్థాపత్తి ప్రమాణము. 7వది అభావ ప్రమాణము. 8వది సంభవ ప్రమాణం. ఏంటిది? 8వది సంభవ ప్రమాణం. ఈ 8 ప్రమాణాలు స్వీకరిస్తాయి న్యాయదర్శనంలో. ఈ 8 ప్రమాణాలు తెలుసుకోవడం వలన మనకు మోక్షం కలుగుతుంది చెప్పి ఈ న్యాయశాస్త్రం చెప్తున్నామట. యోగ శాస్త్రము 4 ప్రమాణాలు చెప్పింది ఉపమాన ప్రమాణం కలుపుకొని. కానీ ఇవన్నీ ప్రమాణాలు అవసరం లేదు. సాంఖ్య దర్శనం ఏముంటుంది? ప్రత్యక్షము అనుమానం శబ్ద ప్రమాణం ఈ 3 ప్రమాణాల ద్వారా నువ్వు వివేక జ్ఞానం పొందినావంటే నీకు యథార్థం మోక్షం కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం మనకు స్పష్టంగా చెప్తుంది. మహర్షి కపిల్ మునిజీ ఈ రకంగా చెప్తున్నారు మనకు. అర్థమైందా? ఆ ప్రమాణం ఏంటి? ప్రత్యక్షం అంటే ప్రమాణం చెప్పామంట. 3 ప్రమాణాల ద్వారా నీకు అనధిగతార్థం పదార్థం ఏదైతే ఉందో అంటే జీవాత్మ ప్రకృతి అయితే ఉందో అది మనకు తెలుస్తుంది. ఈ 3 ప్రమాణాలు తెలుసుకుంటేనా ఆ జీవాత్మ యొక్క రహస్యము ప్రకృతి యొక్క రహస్యం మనకు తెలుస్తుంది. అంటే తత్వజ్ఞానం తెలుస్తుంది. వేరే ప్రమాణాలకు అవసరం లేదు. వేరే శాస్త్రాలు ఎక్కువగా తీసుకున్నారు కదా ఆ ప్రమాణం మొత్తం తీసుకోవాల్సిన అవసరం లేదు అని సూత్రం స్పష్టంగా చెప్పింది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చెప్పబడిన 3 ప్రమాణాలు ఏంటివి? ప్రత్యక్షం అంటే ఏమిటి? అనుమానం అంటే ఏమిటి? అదేవిధంగా శబ్ద ప్రమాణం అంటే ఏమిటి? మనకు ఒకటి వ్యాఖ్యానిస్తామండి. ఆ 3 ప్రమాణాలు ఒకటి ప్రత్యక్షం యొక్క లక్షణం ఏంటి? అనుమానం యొక్క లక్షణం ఏంటి?
శబ్ద ప్రమాణం యొక్క లక్షణం ఏంటి అవి మనకు ఒకటి వ్యాఖ్యానించుకుంటా మనం ముందు చెప్పుకుంటామండి. అస్తు, ఇంతవరకు మనం 87, 88 సూత్రాలు మనకు చెప్పుకున్నాం. అస్తు, ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ, సాంఖ్య దర్శనం స్వామి బ్రహ్మముని కదా రాసి. సాంఖ్యదర్శనం బ్రహ్మముని కాదండి, మహర్షి కపిల్జీ సూత్రాలు రచించారు. దానికి భాష్యం వ్యాఖ్యానం బ్రహ్మముని రాసింది. ఈ సూత్రానికి వ్యాఖ్యానం ఏమిస్తుంది మనకు? స్వరూపతో ముక్తస్య పురుషస్య వివేకాత్ కలు బంధస్య ధ్వంస మాత్రం. ఇవి జో వ్యాఖ్య ఉంది కదా, ఆ సూత్రంలో మహర్షి కపిల్ మునిజీ రచించిన సూత్రాలను ఒక్కొక్క పదాన్ని తీసుకుని వ్యాఖ్య చేశారు కదా, అది బ్రహ్మముని భాష. మనకి యోగదర్శనం వ్యాస భాష్యం అని చెప్పిన, అది వ్యాస మహర్షి. ఇక్కడ బ్రహ్మముని భాష ఈ కాలానికి చెందినటువంటి వాడు విద్వాంసుడు, ప్రకాండ విద్వాంసుడు. వేదానుకూలంగా అన్ని శాస్త్రాలు బాగా అవలోకనం చేసి అధ్యయనం చేసి దానికి వేదానుకూలంగా ఆయన ఒక భాషను రచించారు అనమాట. కాబట్టి ఇది వేదానుకూలంగా ఉంటుంది, ఎవరు ఖండించడానికి వీలు లేదనమాట. ఏ విద్వాంసుడైనా ఇది యుక్తిపూర్వకం కాదు అని చెప్పి ఖండించేది. ఈ బ్రహ్మముని భాషని ఇది వేద విపరీతంగా రచారు అని చెప్పి చెప్పలేదు, ఖండించడానికి వీలు లేదు అనమాట. అందుకే మనం ప్రామాణికంగా వేదానుకూలంగా ఉంది కాబట్టి, ఋషికి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రమాణంగా తీసుకొని మనం ఈ భాషను చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇదే భాష సూత్రాలు అంతే కదా మహోదయ? ఏంటండి? కపిల మహర్షి సూత్రాలు బ్రహ్మముని భాష్యం. సూత్రాలు అన్ని ఋషికృతమండి. ఆదర్శాలు సూత్రాలు ఋషి ద్వారా ప్రణీతమైనటువంటి, దానికి వ్యాఖ్యానాలు భిన్న భిన్న వ్యక్తులు రాసేదన్నమాట. ఈ బ్రహ్మముని అనే స్వామి ఈ కాలం చెందినటువంటి వాడు అన్నమాట. కొన్ని 50-100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి స్వామీజీ అనమాట, ఈ కాలం చెందిన వాడు. మనకు యోగ దర్శనంలో వ్యాస భాష ఉంది, అది ఋషి ద్వారా ప్రణీతమైనటువంటిది అనమాట. మహర్షి గౌతమ్ ప్రణీతమైన న్యాయదర్శనం ఏదైతే ఉందో అక్కడ వాత్స్యాయన భాష ఉంది, ఆ వాత్స్యాయన భాష కూడా ఋషికృతమైంది. అలాగే ఇంకోటి వేదాంత దర్శనం అంటే పూర్వమీమాంస, శాబర ముని రచించారన్నమాట. అంటే కొంచెంగా ఆయన కూడా ఒక మంచి ఋషి తుల్యమైనటువంటి వాడు శాబర ముని. ఈ 3 గ్రంథాలు మనకు భాష్యాలు, ఈ 3 భాష్యాలు మనకు ఋషీకృతమైనటువంటి ఉపలబ్ధం అండి. మిగిలిన 3 గ్రంథాలు, 3 దర్శనాలు ఏవైతే ఉన్నాయో అవి ఋషీకృత భాష్యాలు ఉపలబ్ధం లేవు. కేవలము కొంచెం ప్రకాండ విద్వాంసులు వేదానుకూలంగా రచించినటువంటి వ్యక్తులు, పండితుల యొక్క విద్వాంసుల యొక్క భాషలు ఉపలబ్ధం అవుతున్నాయి. అందులో ఏది ప్రమాణమో అది మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఇదే సాంఖ్య సూత్రాల మీద విజ్ఞాన భిక్షు భాష్యము, అనిరుద్ధ వృత్తి భాష్యము మనం చెప్పుకుంటాం. మధ్య టీకా టిప్పణి చెప్తుంటాం, ఇప్పుడు చెప్తున్నమాట. అంటే నేను ఇక్కడ ఏ సూత్రంలో ఏదైతే అర్థం ఉందో దానికి ప్రసంగానుకూలంగా కాకుండా విపరీతంగా అర్థం తీసుకుని చెప్పామంట. అక్కడ విరోధం ఎక్కడో తప్పైన బ్రహ్మముని భాష్యము వ్యాఖ్యానం చేస్తే చెప్పాడు. అనిరుద్ధ వృత్త భాష్యంలో నేను ఈ రకంగా తీసుకున్నారు, విజ్ఞాన భిక్షు భాషలు ఈ రకంగా తీసుకునేది యుక్తి సంగతం కాదు అని చెప్పి ఆయన, ఎందుకంటే వాళ్ళకంటే ముందు ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి బ్రహ్మముని భాష కంటే ముందే కూడా. ఈయన ఆవిడ పాండిత్యంతో ఆయన అధ్యయనంతో అక్కడ దాని దోషాలు చూపిస్తూ ఆయన యుక్తిపూర్వకమైనటువంటి సూత్రానుకూలంగా వేదానుకూలంగా ఉండాలని ఆయన ప్రయత్నం చేశారు చెప్పడం కోసం. జీ, ఇప్పుడు చెప్పిన ఎందుకంటే సందేహం ఉందా? అస్తు అండి. ఈ రకంగా మనం ఈ సూత్రాలు చూసాము. మిగిలిన ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏమిటి, అనుమాన ప్రమాణం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే ఒక్కో సూత్రం మనం రేపు చెప్పుకున్నాం. ఇక్కడ వరకు మనకు ఏం చెప్పబడిందంటే పూర్వపక్షి కర్మల ద్వారా ముక్తి కలుగుతుంది అంటే కేవలం కర్మల ద్వారా ముక్తి కలగదు. నువ్వు కామ్య కర్మలు చేసుకో, అయితే నిష్కామ కర్మలు చేస్తాను పుణ్యం నాకు ముక్తి కలుగుతుందంటే నువ్వు నిష్కామ కర్మలు చేసినా సకామ కర్మలు చేసినా అంటే కామన యుక్తంతో చేసిన కర్మలైనా కామన రహితమైన కర్మలు చేసినా నీకు ముక్తి అయితే కలగదు. సమానమే, అన్నింటిలో సమానమే. మరి ఎలా కలుగుతుంది? వివేకం ద్వారా ముక్తి కలుగుతుంది. వివేకం ఉంటేనే నీకు ముక్తి వస్తుంది. ఆ వివేకం ఎలా వస్తుంది అంటే 3 ప్రమాణాలు తెలుసుకుంటే వస్తుంది. ఆ 3 ప్రమాణాలు తెలుసుకున్న తర్వాత వేరే ప్రమాణం తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. వేరే శాస్త్రాలు వేరే ప్రమాణాలు చెప్పారా అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం. ఈ 3 ప్రమాణాలు తెలుసుకో నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. మహర్షి కపిల్ ముని ఇక్కడ ఈ విధంగా చెప్పారు. వేరే ప్రమాణాలు కూడా అవసరం లేదు. 3 నీకు ప్రత్యక్షమే అనుకోండి, నీకు అన్ని ప్రత్యక్షమైనటువంటి అన్ని ప్రత్యక్షం అవుతాయి. ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ చెప్పాం కదా, ద్వయోహో ఏకతరస్యవా, ప్రకృతి యొక్క తత్వజ్ఞానం తెలుసుకో, ఏదైతే జీవాత్మ యొక్క తత్వజ్ఞానం తెలుసుకో. రెండు ఏదో ఒకటి తెలుసుకుంటే నీకు ముక్తి కలుగుతున్నా అట. 2 తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి తెలుసుకుంటే తప్పు తెలుసుకుంటే ఒప్పేది తెలిసిపోతున్నావు అట, ఒప్పు తెలుసుకుంటే తప్పని తెలిసిపోతున్నావు అట. అలాగే ఒకటి తెలుసుకుంటే 2 ఆటోమేటిక్గా తెలిసిపోతున్నావు అట.
అంటే ఏదో ఒకటి యథార్థంగా తెలుసుకున్నప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. దానికి తెలుసుకోవడానికి సాధనాలు ఏంటివి? ఆ సాధనాలు 3 ప్రమాణాలు: ప్రత్యక్షము, అనుమానము. ఇక ప్రమాణాలు చెప్పి ఆ ప్రమాణాల పేరు మనం చెప్పుకుంటాం. ఆ 3 ప్రమాణాలు ఏంటివో మనం చెప్పుకుంటాం. వేరే ప్రమాణాలకు అవసరం లేదు. 3 ప్రమాణాల ద్వారా నీకు మోక్షం వస్తుంది అని ఇక్కడి వరకు మనం చెప్పుకున్నాం. రేపు ఆ ప్రమాణం గురించి రేపు చెప్పుకున్నాం అండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు మహోదయ.